హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆపర్చునిటీ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు ఒక ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను అనమాట. ఆప్నా అనే కంపెనీ నుండి. గైస్, ఈ కంపెనీ నుండి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. దీనికి సాలరీ కూడా 25,000 పర్ మంత్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఎలిజిబుల్ అనమాట. మీరైతే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. మీరైతే చక్కగా అప్లై అయితే చేసుకోండి. సో గైస్, ఇంకా ఫర్దర్గా జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తాను. బిఫోర్ దట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. గైస్, అంతేగాని ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఉంది. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజ్గా సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో గైస్, ఇంకా డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్, అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పాట్ అండ్ రోల్ చూడొచ్చు. ఆప్నా ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఈ రోల్కి అయితే వీరు హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. ద సేల్స్ ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ కొలాబరేట్స్ విత్ ద సేల్స్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ టు ఎన్ష్యూర్ ద స్మూత్ ఫ్లో ఆఫ్ సేల్స్ అండ్ డేటా అండ్ జనరేట్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు అనమాట. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్, అదేవిధంగా సేల్స్ రిపోర్టింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే డేటాబేస్ మేనేజ్మెంట్, అదేవిధంగా సేల్స్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్, నెక్స్ట్ ఇక్కడ క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్, ఈ విధంగా మీకు రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఇక్కడ మ్యాండేటరీ అనమాట. అంటే మీకు ఎనీ డిగ్రీ మీరైతే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ అండ్ డేటా అనాలిసిస్ అని అయితే క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ప్రొఫిషియన్సీ ఇన్ యూజింగ్ సిఆర్ఎం సిస్టమ్స్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ డేటా అనాలిసిస్ టూల్స్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఎక్సెల్లో పవర్ బిఐ, ఇందులో మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే ఇది మీరు చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని అయితే మెన్షన్ చేస్తారు. అదేవిధంగా ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ యాక్యురసీ ఇన్ డేటా హ్యాండ్లింగ్ అండ్ రిపోర్ట్స్ అని అయితే క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఒకసారి ఫర్దర్ మీరు అయితే వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ బెనిఫిట్స్ చూసినట్లయితే కనుక సపోర్ట్ టాప్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీ సెంట్రిక్ వర్క్ పాలసీస్ ఇందులో మీకు అయితే ఉంటాయని క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు. ఒకసారి మీరు ఫర్దర్ అయితే వెరిఫై చేసుకుని తర్వాత ఇక్కడ అప్లై ఫర్ ది జాబ్ మీద క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ ఈ విధంగా మీకు అప్లికేషన్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆటోఫిల్ అప్లికేషన్ అని అయితే అంటున్నారు. ఇన్ కేస్ మీకు ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఆటోఫిల్ అయితే అయిపోతుంది అనమాట. కేస్ మాన్యువల్ గా చేయాలనుకున్న వారు ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్, ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సమరీ అయితే అడుగుతున్నారు అనమాట. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. వీటిని అయితే ఫిల్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక ఇదే విధంగా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా అయితే వస్తాయి అనమాట. వీటిని అయితే ఫిల్ చేసి సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ అయితే మీరు వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ సమరీ అయితే ఇవ్వండి. ఇది అయితే ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెజ్యూమ్ అప్లోడ్ చేసే ముందు ఒకసారి అప్డేట్ అయితే చేసుకున్నప్పుడు మాత్రం అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ కవర్ లెటర్ అయితే అడుగుతున్నారు. ఇది అయితే మ్యాండేటరీ అనమాట. వాట్ ఈస్ యువర్ కరెంట్ శాలరీ అని అడుగుతున్నారు. కరెంట్ శాలరీ డీటెయిల్స్ కూడా అయితే ఇచ్చి ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది.